మీరేనా బ్రెడ్ విన్నర్ ఇంట్లో? మీరే చూసుకోవాల్సిందేనా? అక్క చెల్లెలు ఉన్నారన్నారు. నేను ఫస్ట్, మా సిస్టర్ నందు, మా నందన తనే ఇప్పుడు ప్రొడక్షన్ అంతా తనే చూసుకుంటున్నారు ఇప్పుడు. ఓకే, నైస్. సో మీరే చిన్నప్పటి నుంచి కూడా బాధ్యతలు తీసుకునేవారు, ఇంట్లో బాధ్యతలు. సో అందుకే మీరు ఖచ్చితంగా వర్క్ చేయాలి అని మీరు అనుకున్నట్టున్నారు. ఖచ్చితంగా నేను ప్రొవైడ్ చేయాలి ఫ్యామిలీకి అని మీరే మీ తండ్రి పొజిషన్ తీసుకున్నారని వచ్చా? అవును. ఓకే, అందుకని సీరియల్స్ లో పడిపోయి మీకు కరెక్ట్ లైఫ్ పార్ట్నర్ దొరకలేదా, లేదా ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనిపించలేదా? అదే ఇవన్నీ ఒక 1 by 1 అంటే ఫాదర్ పోవటం, మేము ఇక్కడ చెన్నైకి వచ్చేయడం, చదువుకోవటం, తర్వాత నేను జాబ్కి వెళ్ళటం, తర్వాత ఇట్లాగా మూవీస్ ఆపర్చునిటీ రావడం, సీరియల్స్ ఆపర్చునిటీ రావడం, తర్వాత సిస్టర్ చనిపోవటం, తనతో మళ్ళీ నేను చాలా డిస్టర్బ్ అయిపోవడం, మళ్ళీ గ్యాప్ రావడం, ఇలానే అయిపోయింది మొత్తం జీవితం. మొత్తం ఇలా అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఏమిటి, మనకి ఒక గ్యాప్ లేదు. సర్కిల్గా వర్క్ చేస్తూనే ఉన్నాం, వర్క్ హాలిక్ అయిపోయాము, వర్క్ చేస్తూనే ఉన్నాము. ప్రాబ్లం ఏంటంటే బయట వాళ్ళు మనకి సెట్ అవుతారా అనేది ఒక థాట్ ఉంది, మనం వాళ్ళకి సెట్ అవుతామా అనేది కూడా ఉంది. సో మన ఫీల్డ్ వేరు, వాళ్ళకి అర్థమవుతుందో అర్థం కాదు. ఇప్పుడు చాలా మంది అర్థం చేసుకుంటున్నారు, కానీ ఆ టైంలో అంత అర్థం చేసుకునే వాళ్ళు ఉండరు, ఆ టైంలో లేరు కూడా. అంటే మేము వేరు, సినిమా వాళ్ళు వేరు అని ఉన్నారు, బయట ప్రపంచం అలా ఉండేది. బట్ ఇప్పుడు అలా లేరు చాలా మంది. వాళ్ళు మనం ఒకటే కదా, ఈక్వలే కదా అని వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎంతమంది వచ్చేసారు యూట్యూబ్లో, ఎంతమంది సెలబ్రిటీస్ బయట వాళ్ళు ఎంతమంది ఉన్నారు. సో వాళ్ళకి ఆ వర్క్ స్టైల్ ఏంటని తెలుసు. ఒక కెమెరా పెట్టుకొని వాళ్ళు కూడా యాక్ట్ చేస్తూ ఒక విషయం చెప్పాలి అని అంటే వాళ్ళకి ఎంత స్ట్రెస్ ఉంటుందో. ఎడిట్ చేయాలి, డబ్బింగ్ ఇచ్చుకోవాలి, ఆర్ఆర్లు వేసుకోవాలి, దానికి వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు వేసుకోవాలి కదా. సో మన వర్కే వాళ్ళు చేస్తున్నారు, కాకపోతే వాళ్ళు బయట వాళ్ళు. సో ఇప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు, ఏంటి సీరియల్, ఏంటి సినిమా, ఏంటి యూట్యూబ్, ఏంటి ఇన్స్టాగ్రామ్, ఇవన్నీ వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతుంది. సో ప్రతి దాంట్లోనూ అదే వర్క్, కాకపోతే కొంచెం మనం పెద్ద లెవెల్లో చేసుకుంటున్నాం. ఆ మొబైల్ అనేది కొంచెం చిన్న లెవెల్లో ఉంది, కానీ అదే ఎక్కువ రీచ్ అయిపోతుంది ఇప్పుడు. అవును, ఇప్పుడు ఈ టీవీ కూడా పెద్ద చూసేటట్లు లేరు ఎవరు. మీకు ఎప్పుడు అమ్మ అవ్వాలి అలాంటి ఎప్పుడు అనిపించలేదు? అసలు ఎప్పుడు అనిపించలేదు ఇప్పుడున్న పిల్లల్ని చూసిన తర్వాత. అయ్యో, ఏమో మీరు మార్చుకోవచ్చేమో, తెలియదు కదా. తెలీదు అంటే మనం బాగుంటాము, మన పిల్లలు ఎలా ఉంటారో మన చేతిలో లేదు. సొసైటీ చేతిలో, మన సరౌండింగ్స్ చేతిలో వెళ్ళిపోయింది. మన పిల్లలు మన చేతిలో ఉంటారనేది, ఉండాలి అనుకోవడం కూడా తప్పే. ఓకే, సో వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఏది ఇష్టమో అది చెయ్యాలి. కానీ వాళ్ళ ఇష్టాలు నిజంగా సొసైటీకి మనకి బాధాకరంగా ఉంటే అలాంటి వాళ్ళు ఉండకూడదు. సో అందుకని అసలు ఆ ప్రాబ్లమ్స్ మనకు వద్దు. ఓకే, అందుకని దూరంగా ఉన్నాం. మొత్తానికైతే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారంట. చాలా హ్యాపీగా లీడ్ చేస్తున్నా. నన్ను ఈ ప్రపంచం బాగా చూసుకుంటుంది, నాకు ఈ ప్రపంచంతో హాయిగా ఉంది. దట్స్ ఇట్. అయితే సినిమా ప్రొడక్షన్ కి సీరియల్ ప్రొడక్షన్ కి డిఫరెన్స్ ఏంటి, ఏమంటారు? సినిమా అంటే మీకు టైం దొరుకుతుంది. ఒక డైరెక్టరు లేకపోతే రైటరు ఒక కథ అనుకొని, హీరో వాళ్ళని అందరినీ ఒప్పించుకొని, ఆ కథ బాగుంటే ప్రొడ్యూసర్స్కి చెప్పి ఒప్పుకుంటే అందరూ కలిసి ఒక 2-3 months కూర్చొని దాని మీద వర్కౌట్ చేసి ఆ తర్వాత స్టార్ట్ చేద్దామని అనుకొని, మళ్ళీ దానికి ఒక టైం తీసుకొని స్టార్ట్ చేసిన తర్వాత ఇన్ని షెడ్యూల్స్ అని వేసుకుంటారు. ఆ షెడ్యూల్స్లో అది ఫినిష్ చేసుకుంటారు. చేస్తారు, లేకపోతే కొన్ని నెలలు అవుతాయి, సంవత్సరాలు అవుతాయి, అది వాళ్ళ ఇష్టం. బట్ సీరియల్ అనేది మన చేతిలో ఉండదు, మన ఇష్టం కాదు. ఇది ఒక వర్క్. మనం రోజు ఎలా ఇల్లు ముగ్గు పెట్టి, ఇల్లు తుడుచుకొని, అంట్లు తోముకొని, బట్టలు ఉతుక్కొని, స్నానం చేసుకొని ఇవన్నీ చేస్తాము. సీరియల్ కూడా అంతే, డే బై డే రోజు మనం ప్రజెంట్ చేయాల్సిందే. సో దీంట్లో ఏంటంటే ఇదే టఫ్. మీకు సీరియల్ టఫ్ సినిమా కన్నా. ఎందుకు చెప్తున్నానంటే సినిమాకి మీకు చాలా టైం దొరుకుతుంది. ఒక డైలాగ్ నేను చెప్పాలన్నా కూడా పొద్దుట తీసుకెళ్తారు, ఆ సీన్ ఎప్పుడు మధ్యాహ్నమో సాయంత్రమో ఎప్పుడు వస్తుంది, బట్ 6కి ప్యాకప్ చెప్పేస్తారు. ఒక డైలాగ్ ఉంటుంది, అది చెప్పచ్చు. బట్ సీరియల్స్కి అలా కాదు. మీకు ఒక పేజ్ డైలాగ్స్ ఉంటుంది, 2 పేజీల డైలాగ్స్ అన్నా ఉంటుంది, 10 పేజీల డైలాగ్స్ అన్నా ఉంటుంది. అప్పటికప్పుడు వస్తుంది మాకు సీన్ పేపర్. అదేంటో కూడా చదివే తీరిక టైం కూడా ఉండదు మనకి. వాళ్ళు ప్రాంప్టింగ్ చెప్పేటమ్మా ఇది కంటెంట్, ఇది మీరు బాధపడుతున్నారు, మీ అబ్బాయిని జైల్లో వేశారు, మీరు బాధపడుతున్నారు, ఓకే అండి బాధపడతాను, మీరు డైలాగ్ చెప్పండి, అంతే. అక్కడి నుంచి డైలాగ్ అందుకొని చెప్పేయటం, ఇంతే టైం ఉంటుంది. బికాస్ ఇక్కడ పర్ డేకి ఇప్పుడున్న పరిస్థితిలో 3 ఎపిసోడ్లు ఇవ్వకపోతే ఆ ప్రొడ్యూసర్ బతకరు. ఓకే, అంత టఫ్ ఉంది. సో సీరియల్ టఫ్, సినిమా కొంచెం దీని మీద బెటర్. కాకపోతే
వన్స్ ఆ ప్రొడ్యూసర్ ఆ సినిమా హిట్ అయితే బతుకుతారు, లేదు అని అంటే ఇంకా ఆ ప్రొడ్యూసర్ లేనట్టే. ఎక్కడైనా ప్రొడ్యూసర్ అనేవాడు బలైపోవడం ఖాయం. మరి అందరినీ బ్రతికిచ్చి తను చచ్చిపోతాడు. ఇన్ని కష్టాలు తెలిసిన మీరు మళ్ళీ ప్రొడ్యూసర్ మీరే స్వయాన అయ్యారు, ఏం కష్టాలు చూస్తున్నారు ఇప్పుడు మీరు స్వయాన ప్రొడక్షన్? అన్ని కష్టాలు ఉన్నాయి. అవునా? మనకి ఆర్టిస్ట్ నుంచి ఉంటాయి, టెక్నీషియన్స్ నుంచి ఉంటాయి, బట్ అవన్నీ మనం ఇష్టపడే చేస్తున్నాం కాబట్టి ఇంకా భరిస్తూ వెళ్ళటమే, ముందుకెళ్ళిపోవటమే. సక్సెస్ కొడుతున్నారా? ఖచ్చితంగా. ఓకే. నేను చేసిన నాకు 3 సీరియల్ సక్సెస్ ఇచ్చింది. కష్టం ఉంది బట్ అయినా కూడా సక్సెస్ ఇచ్చింది. సినిమాల్లో ప్రొడక్షన్ ముందు ప్రీ ప్రొడక్షన్ అంటారు, ఇవన్నీ చేస్తారు. సీరియల్స్ లో కూడా సేమ్ జరుగుతుంది? సేమ్ జరుగుతుంది. ఓకే. మీ స్టోరీ అనుకుంటాము, ఛానల్కి చెప్తాము, లేకపోతే ఛానల్ వాళ్ళు మాకు ఒక స్టోరీ ఇస్తారు, దాన్ని డెవలప్ చేసి తీసుకురమ్మంటారు, ఒక లైన్ చెప్తారు, అది డెవలప్ చేసి తీసుకురావాలి. మీ ఇదే ఒకసారి సినిమా కథ అంటే 3 hours కథ. అవును. అదే కథని చెయ్యండి అని అంటే మనం 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు చేయాలి. 3 గంటల సినిమాని మనం 3-4 సంవత్సరాలు చేయాలి. సో ఎలా చేస్తారు ఇది చెప్పండి. 3 hours కథ చెప్పడం ఈజీయా, 3 సంవత్సరాలు కథ చెప్పడం ఈజీయా? 3 సంవత్సరాలు అదే ఈజీ అనుకుంటారు బయట. యాక్చువల్లీ 3 సంవత్సరాల కథ చెప్పడం ఎవరి తరం కాదు. సో అన్ని మిక్స్ చేసే చెప్పాల్సి వస్తుంది. అందుకే ఎన్ని క్యారెక్టర్స్ ఉంటారు సినిమాల్లో. ఇప్పుడున్న సినిమాల్లో, ప్రస్తుత సినిమాల్లో అమ్మ నాన్న అనేవాళ్లే ఉండట్లా. ఏదో హీరో ఉంటారు, మహా అయితే ఒక నాన్న ఒక అమ్మ ఉంటే ఉంటారు, లేకపోతే వాళ్ళు కూడా ఉండరు. హీరోయిన్ అసలు పాపం ఏంటో కూడా అర్థం కాదు, ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. ఒకప్పుడు హీరోయిన్ని గుడి ముందు ఏదైనా పిల్లలకి హెల్ప్ చేస్తున్నట్టు ఒక మంచి మానవత్వం గల అమ్మాయిలా చూపించేవాళ్ళు. ఇప్పుడు హీరోయిన్ని సినిమాలో పబ్లోని చూపిస్తున్నారు, డ్రింక్ చేస్తూ తాగి పడిపోయినట్టే చూపిస్తున్నారు. అమ్మాయి మంచి అమ్మాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో, అదే హీరోయిన్. అలా ఉంది క్యారెక్టర్స్. సో వీళ్ళ చుట్టూ అమ్మ నాన్న బంధుత్వాలు ఉన్నట్టు మనం ఏమి చూపించట్లా ఇప్పుడున్న సినిమాలు. సీరియల్స్లో అలా కాదు, ప్రతి సీరియల్లోనూ మీకు అమ్మ నాన్న తాత ముత్తాత చిన్నపిల్లల నుంచి అందరూ మొత్తం ఉంటారు. ఒకే ఫ్యామిలీలో ఉంటాం, మళ్ళీ విలన్ కూడా ఒకే ఫ్యామిలీలో ఉంటాం, అదే ఫ్యామిలీలో ఉండి కొట్టుకుంటూ ఉంటాం. మన ఇంట్లో కూడా ఏంటంటే ఒకరికి పడుతుంది, ఒకరు ఆడపడుచులున్నా అత్త కొడళ్ళు ఉన్నా ఒకే ఇంట్లో ఉంటారు, కొట్టుకుంటూ ఉంటారు కదా. సో అదే ప్యాటర్న్ ఇక్కడ. రాజకీయాల్లో ఇంట్రెస్ట్ ఉందా మీకు? పాలిటిక్స్ అలా ఎలా అనిపించింది మీకు నన్ను చూసి? అంటే అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు కదా, మరి ఇంకా అది కూడా చెయ్యాలేమో. ఇది నేను చెప్పలేమా? అది కూడా చెప్పలేము. మేబీ ఏమో తెలీదు, కాలం నిర్ణయించాలి, మనం కాదు. మీ డ్రీమ్ రోల్ అంటే ఏం చెప్తారు? ఇప్పటి వరకు ఎన్నో క్యారెక్టర్స్ చేశారు మీరు, ఇప్పటి వరకు చేయని క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయా? డ్రీమ్ రోల్ ఏమైనా ఉందా? డ్రీమ్ రోల్ అని ఏమీ లేదమ్మా, వచ్చిన క్యారెక్టర్ని బాగా చేయాలనుకుంటాను అంతే. అదేంటి డివోషనల్ సైడ్ జర్నీ అంటే ఎలా, అది ఎప్పుడు స్టార్ట్ అయింది మీకు? ఈ పర్టికులర్ గాడ్ ఎవరైనా ఉన్నారా? ఎస్, నేను యాక్చువల్లీ లలితాంబిక అంటే నాకు చాలా ఇష్టం, అమ్మవారు అంతే. అయితే మేము 3 sisters యాక్చువల్గా. ఓకే. నేను ఫస్ట్ అమ్మాయి, మా సిస్టర్ నందన, సను సెకండ్ వన్. మా థర్డ్ సిస్టర్ ఉండేవారు ముకుంద. సో తనకి బ్రెయిన్ నర్వ్స్ వల్ల తను కొంచెం కాలం చేశారు అప్పట్లో. అంటే మా ఫాదర్ చనిపోయిన ఒక 10 years తర్వాత తను చేసి లేకుండా పోయారు. అయితే అప్పుడు నాకు అనిపించింది, ఏంటిది మనం కష్టపడతారు. ఏంటంటే మేము సిస్టర్స్ చాలా క్లోజ్గా ఉంటాం. అప్పుడు చాలామంది సిబ్లింగ్స్ కొట్టుకుంటారు, తిట్టుకుంటారు అని నేను చాలా వింటా, బట్ మేము అలా ఉండం. ఓకే. మేము అస్సలు తిట్టుకునేది కూడా లేదు, అట్లా ఉంటాము. బట్ తను మా మధ్య లేదు అనేది నాకు పెద్ద షాకింగ్ అనమాట. అందుకే బ్రేక్ ఇచ్చాను నేను అక్కడ. సీరియల్స్కి బ్రేక్ పడింది అక్కడ, నేను చేయలేకపోయా. మెంటలీ చాలా డిస్టర్బ్ అయిపోయింది. సో వర్క్ చేయలేనప్పుడు అప్పుడు ఏంటిది ఇది, ఏంటి మనిషి జీవితం ఏంటి అనేది వెతుకుతున్నప్పుడు చాలా బుక్స్ చదువుకున్నా. ఆ టైంలో బుక్స్ హెల్ప్ చేసింది రికవర్ అవ్వడానికి. ఆ బుక్స్ చదువుతున్నప్పుడు నేను ఈ గరుడ పురాణం లాంటివి, ఆ పురాణం ఈ పురాణం అన్నీ చదువుకుంటూ కూర్చొని డివోషనల్ లెవెల్కి వెళ్ళిపోవడం, ధ్యానం చేసుకోవడం. షూటింగ్లు ఏం లేవు, అన్నీ పక్కన పెట్టి రూమ్లోకి వెళ్ళి పొద్దుట 3 గంటలకు లేస్తాను. 3 o'clock లేసి ఇల్లు తుడుచుకొని ఊడ్చుకొని ఆ ముగ్గులన్నీ వేసుకొని ఇంట్లో పూజా రూమ్కి వెళ్ళిపోతాను. సైలెంట్గా పూజ చేసుకొని ధ్యానంలో కూర్చున్నాక మళ్ళీ ఎప్పుడు లేస్తాను, మధ్యాహ్నం ఒకసారి లేచి
కొంచెం అమ్మ వాళ్ళు అప్పుడు భయపడ్డారు, ఇది ఏంటి అమ్మ ఇలా అయిపోయింది, ఏమన్నా అయిపోతుందా అన్న ఆ ఫీలింగ్ లోకి వచ్చారు, సన్యాసం తీసుకుంటారేమో అనిపించిందా ఏంటి ఎప్పుడైనా? అలా ఏం అనిపించలేదు, అనిపించలేదు. బట్ అదే శాశ్వతం అని అనిపించింది, ఆ డివోషనల్ పాతే కరెక్ట్ పాత్ అని అనిపించింది, అప్పటికే అనిపించేసింది. సో అనిపించినప్పుడు ఆ తర్వాత ఇది ఆల్మోస్ట్ ఒక 23 ఇంకా తక్కువే ఉంటుంది, 23 ఇయర్స్ జరిగింది అదండి. సో ఇంకా అక్కడి నుంచి లేదు, మనం ఏదో కరెక్ట్గానే వెళ్తున్నాము, బట్ మనం సర్వే అవ్వాలి. సో ఇలా ఇంట్లో కూర్చుంటే అవ్వదు అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేసాం, మోడలింగ్ స్టార్ట్ చేశాను నేను. ఓకే. అయితే ప్రవళిక గారు, మిమ్మల్ని మీ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, చాలా మంది బయట కూడా అలాగే గుర్తుపడుతూ ఉంటారు. కొన్నిసార్లు అదే క్యారెక్టర్ నిజమని అనుకుంటారు. మీరు అన్ని పాజిటివ్ క్యారెక్టర్సే చేస్తున్నారు ఇప్పటి వరకు, రైట్? నెగటివ్ చేశాను నేను ఫస్ట్. అంటే చిన్న రోల్స్ నుంచి, చిన్న ఏజ్ నుంచి వచ్చాం కాబట్టి ఆ ఏజ్ కి ఏమేమి క్యారెక్టర్స్ ఇవ్వాలో అది ఇచ్చారు. సిస్టర్ రోల్ ఇచ్చారు. నేను ఇదే భరత్ కళ్యాణ్ గారికి, అన్నపూర్ణ క్యాటరింగ్ చేస్తున్నారు కదా హీరో, భరత్ కళ్యాణ్ గారికి నేను చెల్లెలుగా చేశాను తమిళ్లో, ఇప్పుడు వైఫ్ గా చేస్తున్నా. ఆయన అప్పుడు హీరో, గాయత్రి గారికి పేరు అన్నమాట ఆ టైంలో. సో నేను సిస్టర్ రోల్స్ చేశాను, ఆ తర్వాత విలన్ రోల్స్ చేశాను, నెగిటివ్ రోల్స్, మెయిన్ లీడ్ నెగిటివ్ రోల్స్ చేశాను. దాని తర్వాత ఫ్రెండ్ రోల్స్ చేశాను. ఆ తర్వాత ఇంకా ఏదైనా మిగతా ఏదైనా క్యారెక్టర్స్ అదే అన్ని చేసి కామెడీ కూడా చేశాను నేను, ఆ రోల్ కూడా చేశాను. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ హీరోయిన్ రోల్స్, సెకండ్ లీడ్ వచ్చింది, సెకండ్ లీడ్స్ చేశాను, సెకండ్ హీరోయిన్ గా. ఆ తర్వాత మెయిన్ లీడ్ గా వచ్చింది. నన్ను మెయిన్ హీరోయిన్ చేసింది మనకి తమిళ్ డైరెక్టర్ ఉంటారు, భారతిరాజా గారు, సారీ భాగ్యరాజ్ గారు. భారతిరాజా గారిది మూవీ చేశాను చిన్నప్పుడు, పసుంపొన్ను అని. అందులో కూడా రాధికా గారు ఉంటారు. ఆ తర్వాత మన శివాజీ గణేశన్ గారు ఉన్నారు. నా తర్వాత ఆయన ప్రభు గారు ఉన్నారు. పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు అప్పట్లోనే. నేను అప్పుడు చాలా బుడంకాయన అసలు. సో వాళ్ళతో కలిసి వర్క్ చేసింది ఉంది, చాలా పెద్ద పెద్ద వాళ్ళతో వర్క్ చేశాను నేను. అలాంటి వాళ్ళతో వర్క్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది మ్యామ్? అంటే ముందు మనం ప్రిపేర్ అయిపోవాలా? అప్పుడు లేదు, ప్రిపేర్ కాదు, మనకు అప్పుడు ఏమీ తెలీదు. వాళ్ళు ఎవరు, మాక్సిమం వాళ్ళు ఎవరో కూడా తెలుసుకోవడానే నాలెడ్జ్ కూడా మనకి లేదు. సో ఆడుకుంటూ ఉన్నాము తప్ప అదేం లేదు, అసలు భయం అనేదో లేదు, ఏం లేదు. యాక్ట్ చేస్తున్నాం, ఏదో ఒకటి డైలాగ్ చెప్పారు, మనం చెప్పేస్తున్నాం అంతే, ఆ థాట్ ఏం లేదు. వాళ్ళ డెడికేషన్ ఎలా ఉండేది సెట్స్? వాళ్ళు చాలా సిన్సియర్ గా ఉంటారు, అమ్మో వాళ్ళు చాలా సీరియస్ గా ఉంటారు, పోటీ పడి యాక్ట్ చేసుకుంటూ ఉంటారు. సో అది మనకి అప్పుడు అది తెలీదు, అర్థం కూడా కాదు. కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత, మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఆ సినిమా చూసినప్పుడు ఇంత వర్క్ చేశారా వాళ్ళు, ఆ ఎండలో పడే వర్క్ చేశారు పాపం వాళ్ళంతా. అప్పుడు క్యారవాన్స్ ఏమి ఉండేవి కాదు కదా పాపం, వాళ్ళందరూ మాతో పాటు ఇట్లాగా చాలా సాధారణంగా కూర్చొని జోకులు వేసుకుంటూ, మాకేదో చాక్లెట్లు ఇచ్చుకుంటూ, భోజనాలు పెట్టుకుంటూ ఇలా ఉండేవాళ్ళు, చాలా క్లోజ్ గానే ఉండేవాళ్ళు. బయట జనాలు గుర్తుపడుతుంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఆ పాజిటివ్నెస్ కానీ, ఎప్పుడైనా ఏదైనా సంఘటన ఉందా, స్వీట్ మెమరీ ఆర్ మిమ్మల్ని ఆశ్చర్యపరిచిన సంఘటన, ఫ్యాన్స్ రావడం ఇలా ఏమైనా? ఎస్పెషల్లీ ఆడవాళ్ళు వస్తూ ఉంటారు, లేడీస్ వస్తారు, నాకేంటో తెలియదు కానీ జెంట్స్ ఫ్యాన్స్ కూడా ఎక్కువ ఉంటారు. ఉండొచ్చు, ఆఫ్ కోర్స్ ఉంటారు. ఏంటంటే కొన్ని సీరియల్స్ చేస్తాను, కొంచెం వాళ్ళకి ఫేవర్ గా కొన్ని ఉంటాయి నా క్యారెక్టర్స్ లో. సో అది ఎక్కువైపోయి ఉంటది. అప్పుడు వచ్చి కొంతమంది అడుగుతారు, ఎట్లా అంటే కంటిన్యూస్ గా మీరు కళ్ళలో నిలబెట్టుకొని ఏడుస్తున్నారు, అది వస్తుందండి, అది అంతేనండి, మేమేం చెప్పడానికి లేదు, అదో ఫీల్ అంతే, అదొక ఫీల్. అక్కడ ఏదన్నా బాధాకరమైన విషయం జరుగుతుంది, ఫీల్ చేస్తాం, ఏడుస్తూ ఉంటాం, అయిపోయింది. అఫ్ కోర్స్ గ్లిజరిన్ అనేది ఉంటాయి, ఒకసారి పెడతాం, దాని తర్వాత దారిపోతుంది, తర్వాత రాదు. ఫీల్ అయితేనే కంటిన్యూస్ గా వస్తుంది. సో ఉంటాయి. అంటే ఫ్యాన్స్ అని అంటే కొంచెం భయం వేసిన టైములు ఉన్నాయి అంతే, వచ్చేస్తారు ఎక్కబడి వచ్చేసిన టైంలు కొన్ని ఉన్నప్పుడు అప్పుడు భయం వేసేది. నేను ఒక్కోసారి క్యారవన్ లో ఉండి తలుపులు కొట్టేశారు, అప్పుడు భయం వేసింది. లేదమ్మా ఏం కాదు, కొంచెం రండి అని. సో నాగబాబు సార్ గారితో వర్క్ చేసినప్పుడు కొంచెం ఫ్యాన్స్ ఎక్కువైపోయింది, అప్పుడు కొంచెం
ఆ క్యారవాన్లో కూర్చున్నప్పుడు భయపడి వచ్చేదాన్ని కాదు. రామ్మ పర్వాలేదు, నాకు కొంచెం ఫోబియా ఉంది, జనాల మధ్యలోకి వెళ్ళాలంటే నాకు కొంచెం ఫోబియా ఉండేది. ఓకే. అందుకని నేను ఎక్కువ మీట్ అవ్వాలని అనుకోను, జనాల మధ్యలోకి వెళ్ళాలని కూడా అనుకోను. అలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు పర్వాలేదురా దిగిరా అన్నప్పుడు వచ్చారు, చూసారు, అందరు ఫోటోలు తీసుకుంటారు, బాగుంది బాగుంది అనుకుంటారు. అన్ని చేసినప్పుడు బాగానే ఉంటుంది, ఏమీ ప్రాబ్లం లేనప్పుడు బాగానే ఉంటుంది. ఏమైనా ప్రాబ్లం వస్తుందో అని భయం, వేరేమీ లేదు అంతే.